డిస్కషన్ కంటిన్యూ. వద్దు కళ్యాణ్ గారు. నమస్కారం అధ్యక్ష. ఇంకా ఉద్యోగుల కోసం మాట్లాడితే అధ్యక్ష, ఈ ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి మింగలేక కక్కలేక అన్న పరిస్థితిగా ఉంది అధ్యక్ష. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 1వ నెల జీతం ఇస్తామన్నారు, అయ్యారు, ప్రకటిస్తామన్నారు. ఆ మేనిఫెస్టోలో పెట్టినవే నేను చెప్తున్నాను అధ్యక్ష. అసలు ఇంతవరకు అయ్యారు లేదు అధ్యక్ష. పిఆర్సీ ఎప్పుడు వేస్తారో తెలియదు అధ్యక్ష. ఈ 5 నెలల్లో ఒక్కటి కూడా ఇవ్వలేదు అధ్యక్ష. టీచర్స్ అయితే ఈ ప్రభుత్వం మీద జోకులు వేసుకుంటున్నారు అధ్యక్ష. టీచర్స్ అయ్యా హోమ్ మినిస్టర్ గారు. అధ్యక్ష, ఒక విషయం ఏంటంటే ఈ సభలో ప్రభుత్వ ఉద్యోగస్తుల గురించి మాట్లాడడం అనేది నిజంగా చాలా మంచి పరిణామం కింద భావించాలి. గౌరవ సభ్యురాలు కూడా ఆ టాపిక్ గురించి ఎత్తుతూ కొంచెం డైవర్ట్ అయినట్టున్నారు. ఒకటి విషయం ఏంటంటే లాస్ట్ ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్యూన్ దగ్గర నుంచి ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ వరకు ఎవరికి కూడా డిఏలు కానీ టీఏలు కానీ ఇంక్రిమెంట్లు కానీ పిఆర్సీలు కానీ ఏమీ లేవు అధ్యక్ష. జీతాలు కూడా 1వ తారీఖున పడతాయా, 1వ తారీఖున పడతాయా, 15వ తారీఖున పడతాయా, 1 నెలకి పడతాయా, 2 నెలలకి పడతాయా తెలియని దుస్థితిలో వాళ్ళు కక్కలేక మింగలేక 5 సంవత్సరాలు పనిచేశారన్న సంగతి మర్చిపోయి పాప అప్పుడుదే ఇప్పుడు కూడా ఆపాదిస్తున్నారేమో అన్న సంగతి కొంచెం తెలుసుకుని మాట్లాడమని తెలుసుకోండి అధ్యక్ష. ఇంకో విషయం అధ్యక్ష, ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ గుడ్లపై చేసుకొని ఉంటున్నారు అధ్యక్ష. ఎందుకనంటే నేను అధ్యక్ష నాకు అవకాశం ఇచ్చారు, తను మాట్లాడారు, నేను మధ్యలో మీకు అడిగాను, మీరు నాకు అవకాశం ఇచ్చారు. నేనేమంటానంటే ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కక్కలేక మింగలేక అని వీళ్ళు అనుకుంటున్న వీళ్ళు ఉన్నారు అధ్యక్ష కక్కలేక మింగలేక. కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ ఈరోజు గుండెల మీద చేసుకొని 1వ తారీఖు కల్లా మేము పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగానికి 1వ తారీఖు జీతాలు పడుతున్నాయని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఈ రోజుకి కూడా అన్ని డిపార్ట్మెంట్ లోని డిఏలు కూడా మేము ఇచ్చున్నాము. వీళ్ళు ఏంటంటే వీళ్ళ అత్యాశ ఏంటంటే వీళ్ళు 5 సంవత్సరాలు కనీసం డిఏలు కూడా ఇవ్వలేదు. ఈ 5 నెలలకి వీళ్ళు పిఆర్సీలు అడుగుతా ఉంటే నవ్వు వస్తుంది అధ్యక్ష. ఆ విషయాన్ని సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, వాళ్ళు అయ్యారు పిఆర్సీ డిఏ సంగతి తర్వాత ముందు మన జీతాల పరిస్థితి ఏంటి అనేసి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటేనట గవర్నమెంట్ వచ్చిన మొదటి నెలట 1వ తేదీ జీతం వచ్చిందంట అధ్యక్ష. 2వ నెలట 2వ తేదీ వచ్చిందట గవర్నమెంట్ అధ్యక్ష. మరి డబ్బులు 3వ నెల 3వ తేదీని వచ్చిందట. 4వ నెల 4వ తేదీని 5వ నెల 5వ తేదీని జీతం ఇచ్చారంట అధ్యక్ష. అంటే ఇలా 5 సంవత్సరాలు గడిచేసరికి 2 నెలలకు ఇస్తారా అని టీచర్స్ భయపడుతున్నారు అధ్యక్ష. ఓకే అధ్యక్ష, ఇంకా పథకాల గురించి అధ్యక్ష, సూపర్ 6 పథకాలకి అధ్యక్ష, సూపర్ 6 ఎల్ఓపి గారు అమ్మా అధ్యక్ష మెంబర్ మాట్లాడుతున్నప్పుడు మీరు మంత్రి గారు సమయం ఇచ్చారు, మంత్రి గారు మాట్లాడారు, అయిపోయింది. అంతవరకు మేము సైలెంట్ ఉన్నాం. ఆ అమ్మాయిని కూడా కూర్చోమని చెప్పాం మా మెంబర్ కూడా. తర్వాత మళ్ళీ మాట్లాడుతాం, మళ్ళీ రన్నింగ్ కమిటీ ఓపెన్ చేయమని అధ్యక్ష. మేమేం మాట్లాడినప్పుడు రాసేమని అధ్యక్ష, అదే చదివేస్తాం. మరి ఎందుకు ఇది? అదే అవాస్తవ వారు మెంబర్ చెప్తుంది మీకు అవాస్తవం అనిపిస్తే మీరు మాట్లాడి చెప్పండి. అందుకే మీకు సంబంధించారు కదా, మీరు చెప్పారు కదమ్మా. కాదు అధ్యక్ష, మంత్రి గారికి సంబంధించారు, మంత్రి గారు మాట్లాడారు, అయిపోయింది. మళ్ళీ మెంబర్ మాట్లాడతారు, మెంబర్ మాట్లాడతారు కమ్మా. చెప్పండి అధ్యక్ష, ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. దయచేసి మెంబర్ మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దు. చేద్దాం మనం ప్రతి పాయింట్ కూడా మీరు క్రాస్ చేస్తే చర్చ జరగదు. దయచేసి ప్రతి పాయింట్ కూడా క్రాస్ చేస్తే చర్చ జరగదు. నేను చెప్తా ఉన్నాను, మెంబర్కి చెప్తా ఉన్నాను, మీరు బడ్జెట్ మీదకి వెళ్ళండి, డిబేట్ అవ్వకుండా చెప్తున్నాను. మీరు ఇంటర్వ్యూ అయితే ఉంటే అది మీకు వినండి రాంగోపాల్ రెడ్డి గారు. ఇప్పుడు ప్రతిపక్షం మాట్లాడేది పాలక పక్షానికి కరెక్ట్ అనిపించదు, వాళ్ళు మాట్లాడేది మీకు కరెక్ట్ అనిపించదు. కానీ అది కరెక్ట్ కాదు. మీరు ప్రతిదానికి ఇంటర్వ్యూ అధ్యక్ష. అమ్మ ఒక్క నిమిషం అధ్యక్ష. బొత్స సత్యనారాయణ గారు సీనియర్ సభ్యులు ఎల్ఓపిగా ఉన్నారు. రూల్స్ ప్రొసీజర్స్ తెలుసు. గతంలో వాళ్ళ నాయకుడు వాళ్ళు ఇచ్చినప్పుడు వైలేట్ చేశారంటే ఆ రోజు అంత సభలో మేము ఉన్నాం, వారు ఉన్నాం. గతానికి పోదలుచు కదా అధ్యక్ష. ఈరోజు గౌరవ సభ్యురాలు మాట్లాడుతూ
ఉద్యోగస్తులకు జీతాలనే విషయం వచ్చేసరికి నేను ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా నా అధ్యక్ష కథ వాళ్ళు మాట్లాడలేరు. వాళ్ళకి 1వ తారీఖు 14వ తారీఖు ఫిక్స్ అయిపోయారు. పెన్షన్దారులు కూడా అదే విధంగా ఉన్న పరిస్థితుల్లో ఈరోజు 1వ తేదీ జీతాలు తీసుకుంటున్నారు. అంటే అవాస్తవాలు పక్కా పోకుండా సబ్జెక్టులో రమ్మని, ఎందుకంటే సభ్యులందరూ మాట్లాడాలి. సభ సజావుగా జరగదని మేము పూర్తిగా సహకరించాం అధ్యక్ష. మేమే సత్యదూరాలు మాట్లాడలేదు. కానీ మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తాం అధ్యక్ష, సబ్జెక్ట్ కి బడ్జెట్ కన్ఫర్మ్ అవ్వండి. కానీ అవాస్తవాలు వక్రీకరించి ప్రభుత్వం బుర్ర జల్లే పరిస్థితి మేము రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది అధ్యక్ష. మేము కూడా సంయమనం పాటించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. సభ్యుల్ని సబ్జెక్ట్ డీవియేట్ కాకుండా మాట్లాడాలని మేము కోరుతాం అధ్యక్ష. నెల ఎన్నో తేదీ వచ్చాయో కనుక్కొని మళ్ళీ చెప్పమని కోరుతున్నాను అధ్యక్ష. అలాగే తల్లికి వందనం అధ్యక్ష. తల్లికి వందనం పథకం మీ అందరికి తెలుసు కదండి అధ్యక్ష. ఇది యాక్చువల్ గా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని ఒక పథకాన్ని ఇచ్చేవారు. ఆ స్కూల్కి వెళ్ళే పిల్లల తల్లికి ఇచ్చారు. ఎందుకంటే డ్రాప్ అవుట్స్ ని తగ్గించడం కోసం. ఆగండి అమ్మా, నేను ఏం చెప్తున్నాను, స్కూల్కి వెళ్ళే శివరామరెడ్డి గారు అధ్యక్ష మాట్లాడదాం చెప్పండి, చెప్తాను. సంతోషం అధ్యక్ష. కానీ ఈ రాష్ట్రంలో 83 లక్షల మంది పిల్లలు స్కూల్ కి వెళ్తున్నారు అధ్యక్ష. దానికి కావాల్సిన నిధులు 12,450 కోట్లు అధ్యక్ష. కానీ బడ్జెట్ లో పెట్టారు 5,387 కోట్లు మాత్రమే అధ్యక్ష. ఇది తప్పు అయితే చెప్పమనండి, అప్పుడు అరవమనండి అధ్యక్ష. అయితే మరి 5,387 కోట్లతో ఎవరికి సర్దుతారు, ఎంతమందికి ఇస్తారు, ఎప్పుడు నుంచి ఇస్తారు? స్కూల్ స్టార్ట్ అయ్యి ఇప్పటికే 5-6 నెలలు అయిపోయింది అధ్యక్ష. ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళే పిల్లలు కూడా ఉన్నారు. ఎవరినైనా మోసం చేయొచ్చు కానీ పిల్లలు మాత్రం మోసం చేయకూడదు అధ్యక్ష. జాలి ఉండాలి కదా పిల్లలంటే. మరి ఇప్పుడు 100 రూపాయలకి క్వార్టర్ మధ్య